గురూజీ కథ వివరిస్తున్నారు. అంటే ఇది కథ కాదు, నిజంగానే జరిగిండేది. ఏదో ఒక అహంకారియో లేదో నాస్తికుడో ఎవరో, ఏ ధర్మవాడో ఏ అవన్నీ ఏమొద్దు, ఒక నాస్తికుడు ఏంటి మీ హిందువులు మానకి, చెట్టుకి, గువ్వకి, పిట్టకి, పామకి అన్నిటికీ పూజించడేనా? విగ్రహాలు కూడా వదలరు, రాయలు కూడా వదలరు, పూజిస్తారే, మాకు అలా అంటే ఏం ఉండదు అని ఇలా చేస్తే ఒక సామాన్య వ్యక్తి చెప్తాడంట, అయ్యా మీరు గొప్పవారు, మీరు ఉండేవారు, మేమేం చెప్తే కూడా మీరు వినరు, అయితే మా ధర్మం గురించి మేము చెప్తాం వినండి. మేము ఒక చెట్టు కూడా దేవుడే అనుకుంటాం, ఎందుకంటే మాకు అది నీడినిస్తుంది, వంట చేసుకోవడానికి కట్టెలు ఇస్తుంది, పండులు ఇస్తుంది మేము తినడానికి, మేము పండే పంట కూడా మాకు దేవతానే, అది ధాన్యం పెడుతుంది, అందులో దేవుడు చూస్తాం కాబట్టి దాన్ని గౌరవించాలి, కాబట్టి దాని దేవుడు అని మేము నమస్కరిస్తున్నాము అని చెప్తాడంట. అయ్యా అంతేకాదండి, మాకు పాముల్ని వాటిని పూజ చేస్తామని చెప్తారు కదా, మేము రైతులు మేము చక్కగా పండాలంటే అక్కడ ఎలుకలు అవి వచ్చి దాన్ని చేయకుండా అది మాకు రక్షగా కాపులా ఉండి మమ్మల్ని చూసుకోవడానికి వదులుతుంది, అది కూడా మాకు దేవుడేనండి అని చెప్పాడంట. మేము దున్నాలంటే గోమాత కావాలండి, అది దున్తేనే పైరు పొందుతుంది, ప్రతిరోజు పాలు తాగాలి, అందులో మాకు మజ్జిగ కావాలి, మా దేహాన్ని తంపు చేసుకోవాలంటే గోమాత పాలిస్తుందండి, అది మా కర్తవ్యం, దాన్ని గౌరవించేది అని చెప్పాడంట. తర్వాత మీరు రాళ్ళకి గుట్లకి పూజిస్తున్నారు అని చెప్తున్నారు కదా, ప్రకృతిలో భగవంతుడు లేని చోటే లేదు, ప్రతి ఒక్కరిలో భగవంతున్నాడు, అన్నీ భగవంతుడే అనే దానికోసం మాకు కనబడిచేదానికి అన్నీ మేము నమస్కారం పెడతామండి, ఇది మా గొప్పతనం అండి, మీరు దయచేసి అలా ఎవరి దగ్గర చెప్పకండి అని అతను ఒక సామాన్య వ్యక్తి చెప్పాడంట. అంటే పరమాత్ముడు సర్వాంతర్యామి అనే దాన్ని ఇలా తెలియచేసాడు అతను. చూడండి, అదే కదా నిజం. మనం ఇంకేం చేస్తున్నాం? మనము ఒక చిన్న రాయిని పూజ చేస్తున్నాం అంటే అది ప్రకృతి, అది భగవంతుడు లేని చోటు ఎక్కడా లేదు, భగవంతుడు అన్ని చోటు ఉన్నాడు అని చూపిస్తున్నాం. దానిని ఇలా మూఢనమ్మకము అని చెప్పేస్తే ఎంత బాధేస్తుందండి జనాలకి. తెలుసో తెలీదో, ఏదో నాకు ఈ తెలంగాణ సంప్రదాయం కొంచెం తక్కువ, వాళ్ళు ఈ ఇంటి దేవుడి నుంచి ఇంటికి తీసుకెళ్ళాలంటే ఎల్లమ్మదో ఏదో మట్టి కుండలు పెట్టి పూజించి ఇంటి దేవుడిని తీసుకెళ్తాడు అని. అయితే అందులో దేవుడు ఉందా లేదా, అది మీ మూఢనమ్మకము అని ఎవరైనా ఒకరు ప్రశ్నిస్తే ఆ కులానికి మనం ఎంత అవమానం చేసినట్టు చెప్పండి. దేవుడు ఉన్నాడా లేదా అని పరీక్షించేసినట్టే కదా. తర్వాత మనకు తెలుసో తెలీదో సమ్మక్క సారక్క మనం వినే ఉంటాం, అక్కడ దేవుడు విగ్రహాలు ఏదైనా ఉన్నాయా ఇలా కూర్చొని? ఏమీ లేదు, వేలాది లక్షలాది మంది వెళ్ళి పూజిస్తారు, అక్కడ దేవుడు కనబడతలేదు, ఇక్కడ ఉన్నాడా లేదు, ఇది మూఢనమ్మకం అని అనేస్తే దీన్ని ఎలా అండి? జనాలు ఏం కావాలి కదా. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రపంచంలో నమ్మకం అనే దాంట్లోనే మూఢనమ్మకం అనే దాంట్లోనే నమ్మకం ఉంది. చూడండి, ఇంపాసిబుల్, దాన్ని డివైడ్ చేయండి, గ్రామర్ తెలుసు కదా. ఇంపాసిబుల్లో ఏముంది చెప్పండి? ఐ యామ్ పాసిబుల్ అని, అక్కడ ఏ సైలెంట్, ఐ యామ్ ఏఎం అని ఉంటుంది కదా, ఎప్పుడు అది ఏ సైలెంట్, ఎం ఒకటే మనకు వచ్చేది. అంటే ఇంపాసిబుల్ని ఐఏఎం డివైడ్ చేసి పాసిబుల్. చూడండి, ఇంపాసిబుల్ అనే దాంట్లో ఏముంది? ఐ యామ్ పాసిబుల్, అంటే పాసిబుల్ అనే దాంట్లో ఉంది. మూఢనమ్మకంలో నమ్మకం ఉంది. మూఢ అనేది 2 అక్షరాలు, నమ్మకం అనేది 3 అక్షరాలు. మూఢ అన్నది 2 అక్షరాలు, నమ్మకం అంటే మూఢ పెద్దదా నమ్మకం పెద్దదా? ఏది పెద్దది? నమ్మకం అనేది పెద్దది, విశ్వాసం అనేది పెద్దది. చాలా ఉన్నాయి ఇలా. చాలా బాధేస్తుంది కొన్నిసార్లు జనాలు మాట్లాడుతూ ఉంటే, మూఢనమ్మకాలు ఏంటో ఉన్ని, భగవంతుడు వాళ్ళకి మంచిదే చేయని, మన ధర్మం మన ధర్మం అనే దానికన్నా మన బోధనం అనేది సర్వేజన సుఖనోభవంతో, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిది కావాలని అనేదే మన కోరుకున్నది. వాళ్ళకి తోచినట్టు వాళ్ళ మాట్లాడుకొని దానికి శిక్షించడానికి భగవంతుడు అన్నాడు, మనమెవరు వాళ్ళని ధిక్కరించడానికి? అంతే కదా, వదిలేస్తాం, మనకు తెలిసిన వరకు మనం మాట్లాడుకున్నాం అంతే. ఇక మరొక సూత్రం అంటే 6వ సూత్రం. 6వ సూత్రం అంటే ఈ ఒక ద్వాదశ, ఇంతకుముందు నేను చెప్తూ వచ్చాను కదా, ఏంటి మనము 12 సూత్రాల్లో 6వ సూత్రం, ఇంటిలో లేదో కార్ఖానా అంటే ఏంటి, కంపెనీస్ ఎక్కడైనా సరే, ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, పూర్వ ఈశాన్యము 2 ఉంటాయి. ఈశాన్యంలో కూడా ఉత్తర ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్, పూర్వ ఈశాన్యం అంటే ఈస్ట్ నార్త్ కార్నర్. చూడండి, ఈస్ట్ నార్త్ కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్ అన్నమాట. ఉత్తర ఈశాన్యం, పూర్వ ఈశాన్యం 2 దిక్కులో ఏదైనా సరే అక్కడ ఎప్పుడు ఒక చిన్న అక్వేరియం అయినా పెట్టుకోండి. ఆ అక్వేరియం పెట్టుకుంటే అందులో
గోల్డ్ ఫిష్. టోటల్ అందులో అక్వేరియంలో ఫిషెస్ ఎప్పుడు ఆల్వేస్ 9 ఉండాలి. 9 గోల్డ్ ఫిషెస్ అంటే 9 ఫిషెస్ టోటల్. అందులో 8 గోల్డ్ ఫిషెస్ 1 బ్లాక్ ఫిష్ ఉండాలి. దీని మత్స్యతంత్రము అనేది ఉంది. మత్స్యతంత్రం అంటే ఎంతోమంది తంత్రము అంటే నిజంగా క్షుద్రలు అనుకునేస్తారు. ఖచ్చితంగా కాదు. తంత్రం అనేది పెద్ద గ్రంథం అన్నమాట. తంత్రాలు అంటే మనం ఏది కలిపి ఏది చేస్తే ఎలాంటి ప్రతిఫలాలు వస్తుంది. ఇంగ్లీష్లో A+B² అని ఫార్ములాస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు అది ఇంగ్లీష్ వదిలేద్దాం. మనము దాన్ని ఫార్ములా చేయాలంటే చాలా కష్టం. అంటే తంత్రము అంటే ఏంటి? ఫార్ములా. తంత్ర అనేది తెలుగులో, దాన్ని ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తే ఫార్ములా అంతే. అంటే ఏ ఒక కెమికల్ని ఒక మిక్స్ చేస్తే ఎలాంటి ఎనర్జీ బయటకు వస్తుంది, అదే ఫార్ములా కదా. సేమ్ లైకే ఇక్కడ తంత్రం కూడా ఏ నక్షత్రం రోజు ఏ పుష్పాన్ని ఏ మూలిక తీసి ఏ దేవుడికి పెడితే ఎలాంటి ప్రతిఫలాలు ఇస్తాయి అనేది మంత్రశాస్త్రంలో ఉన్న తంత్రం. ఇంతే అర్థం. అది క్షుద్ర పూజలు కాదు, ఇంకోటి అవన్నీ ఏమి కాదు. కానీ 6వ సూత్రం ఫిషెస్ గురించి చెప్పాను కదా, దాని గురించి ఇంకా కాస్త విచారం ఉంది. ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేస్తూ ఉండండి.